హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, అందుకే సీఎం జగన్ని కొట్టాను నిందితుడు సంచలన వ్యాఖ్యలు అండి. ఆ వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్న 5గురిని పోలీసులు అయితే అరెస్ట్ చేయగా, అందులో ఒకరు తానే జగన్పై దాడి చేసినట్లు ఒప్పుకున్నారండి. ఈ నేపథ్యంలో నిందితుడు వ్యాఖ్యలకు సంబంధించిన వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. వివరాలకు వెళ్తే, క్వార్టర్ మద్యం 350 రూపాయల డబ్బులు ఇస్తానంటే సీఎం జగన్ సభకు వచ్చానైతే నిందితుడు పేర్కొన్నాడండి. సో వైసీపీ మాటలు నమ్మి సభకు వచ్చిన తమకు మద్యం ఇవ్వలేదని, డబ్బులు కూడా ఇవ్వలేదని అయితే అక్కసుతో తాను జగన్మోహన్ రెడ్డి అయితే రాయితో కొట్టినట్టు తెలిపారు. కాగా సతీష్కు తెలుగుదేశం పార్టీతో ఏమైనా లింకులు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. సో జనాలను కొనడం అంటే అలవాటే కదా, 2-3 లక్షలు పడేయండి, ఎన్నాళ్ళు పేటీఎం విధవలకే చేస్తారంటూ. సో ఈ విధంగా అయితే పోలీసులు సర్వత్రా అయితే దర్యాప్తు చేపట్టారండి. సో నిందితుడు చెప్పిన ఏదైతే ఉందో, అతడు చెప్పిన విషయం అయితే ఈ విధంగా ఉందండి. సో డబ్బులు మరియు మద్యం కోసం ఈ పని ఇస్తా అంటే వచ్చాను, కానీ అది ఇవ్వలేదు, ఆ కోపంతోనే ఇలా చేయడం అనేది చెప్పారు.